హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసి 10-12 రోజులు గడుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అనూహ్యంగా ఈ రోజు రెండు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటేంటంటే జూన్ 9న ఉదయం 9:38 విశాఖ వేదికగా ప్రమాణ స్వీకార సంబరాలకు సిద్ధమవ్వండి అని చెప్పి వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ పోస్టర్ కనిపిస్తే, మరోవైపు టీడీపీ ప్రధాన బలమైన ప్రతిపక్షమైన టీడీపీ అధ్యక్ష మార్పుతో ఇంటి పోరుతో సతమతం అవుతున్న పరిస్థితి. అసలు రెండు పార్టీల నడుమ ఈ అగాధం ఏంటి? ఒకటేమో జోష్ లో ఉంటే మరొకటేమో పూర్తిగా నీరు గారిపోయిన పరిస్థితి. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చూశారు, ఒకవైపు వైసీపీ ఏమో జోష్ లో ఉంది, టీడీపీ ఏమో బుద్ధావెంకన్న వ్యాఖ్యలతో మొత్తం రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు ఇంటి ముందు బూడిద గుమ్మడికాయలు దిష్టి బొమ్మలు కట్టుకుంటే ఏమవుతుంది? మనకేదో పరిగెడుతుంది బొమ్మ, అందుకనే ఈ బొమ్మ కడితే మన పని అవుతుందని. అలా ఉత్సవ విగ్రహాలు అటువంటి బుద్ధ వెంకన్న ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు పెడితే, అలాంటి నాని గారు లాంటి వ్యక్తి ఒక ఎంపీ ఆర్ట్ సర్కమ్స్టాన్సెస్ లో రేర్ గా గెలిచిన ముగ్గురులో ఒక ఆడిముచ్చలు నటుడు. ఈ తెంగరమేళను నమ్ముకుని అదే చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు, చూడండి పాలు ఇచ్చామని వదులుకున్నారు ఒట్టిపోయిన. నిజంగా చేస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ పనికొచ్చినాలను వదిలేసి ఈ పనికి మనల్ని తపేలా బ్యాచ్ అంతా వేసుకుని ఉంటే, ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు పిల్లల్ని ఆడించడానికి కేర్ టేకర్ ని ఆయనలో పెట్టినట్టు ఈ బుద్ధ వెంకన్ని తీసుకొచ్చి పెడితే ఆ లోకేష్ పార్క్ లో ఆడించిన పాపానికి లోకేష్ రికమెండేషన్ తో ఎమ్మెల్సీ అయిపోయి, లోకేష్ ఎమ్మెల్సీ అయిపోయి చేసాడు కాబట్టి ఆ విశ్వాసం చాటుకుంటే ఏకంగా అధ్యక్షుడిని మార్చే అంత స్థాయి. వీళ్ళకి అందరికీ కడుపు మంట ఏంటంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ మీద, బాలకృష్ణ మీద. ఎందుకంటే వాళ్ళు నందమూరి అన్న బ్రాండ్ వినరు, తట్టుకోలేరు. నారా అన్న ఫ్యామిలీ మీరు గమనించట్లేదు, చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి నుంచి పార్టీ తీసుకొచ్చినప్పుడు నారా అన్న బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి, అలా కిరసనాల బంక్ కూడా ఉన్నాడు, పనికిమాలినాడు, ఆడితో ఛానల్ నుంచి కూడా పేర్లు ఎందుకు సార్, వాళ్ళకి కిరసనాలు అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి ప్రజలకి. వాళ్ళు చేసిన పనులు రామారావు గారు బొమ్మ ఎత్తేయడం దగ్గర నుంచి మొదలెట్టారు. ఇప్పుడు వాళ్ళకి బాధ ఏంటంటే పార్టీ నీరు గారిపోయింది. ఈ ఉత్సవ విగ్రహం లాంటి లోకేష్ ని ఇప్పుడు సినిమాల్లో చూడండి, ఆ చైతన్య కృష్ణ ఎలా భరిస్తున్నామో ఈయన కూడా రాజకీయాలు అలాగే భరించే పరిస్థితి. పెద్దవాళ్ళు పట్టించుకోడు, పెద్దవాళ్ళకి ఇష్టం లేని పనులు. ఆ పెద్దిరామారావు ధర్మం అని ఎర్రంగి తీసుకొచ్చి పెట్టాడు యువకాలంకి. నేను లక్షలు చెప్పాను అదే విషయం. ఒకసారి లాల్జన్ భాష గారు ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎర్రంగి చేయడానికి ఓవరాక్షన్ చేస్తే ఇదే పెద్దిరామారావు స్టేన్ యువర్ లిమిట్స్ అని చెప్పి మామూలు రంగు వేశారు, పసుపు రంగు. సో ఇలాంటి ఉపద్రవ కార్యక్రమాల వల్ల నిర్వీర్యం అయిపోతుందో మీరు అన్నట్టు తెలుగుదేశం. ఎవడండి బుద్ధ వెంకట స్థాయి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ అధ్యక్ష మార్పు. ఉదాహరణకి రామారావు గారి దగ్గర నుంచి పార్టీని తీసుకున్నప్పుడు కూడా ఎంటైర్ పార్టీ సపోర్ట్ తో పార్టీ ఇచ్చిన దానికి ఆదేశానుసారం అధ్యక్ష రూపంలో చంద్రబాబు గారు వచ్చారు. అప్పుడు కుటుంబం యాక్సెప్టెన్స్ అండ్ ఎంటైర్ పార్టీ క్యాడర్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు వీళ్ళు ఎవరండి? ఈ జుజీబీ బ్యాచ్ వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఓవర్ యాక్షన్ చేసి లొకేషన్ లోపల తీసుకొచ్చి మినిస్టర్ చేసేదాకా ఇప్పుడు పార్టీ అధ్యక్షుని చేసేద్దాం. చూడండి, ఒక పక్కన ఒక పార్టీ ఎలక్షన్ మేము గెలుస్తాం, ఈ విధంగా మా ప్రమాణ స్వీకారాల డేట్లను మాట్లాడుతుంది దగ్గర సంబరాలకు సిద్ధం చేస్తారు అధ్యక్షులు మార్పులా. అంటే వీళ్ళు ఆల్రెడీ దుకాణం సర్దిశారని అర్థం. ఈ తపేల బెచ్చగలను నమ్ముకుంటే దుకాణం సర్దివలసి వస్తుంది. ఆల్రెడీ నాన్నగారిని కోల్పోయింది పార్టీ. ఈ ఓవర్ యాక్షన్ వల్ల అధ్యక్షుడినే కుమిసాలు కనిపించే కార్యక్రమం తీసుకొచ్చి ఇది ఆల్రెడీ ఏంటి ఒకసారి చెప్పాడు. ఏంటి చెప్పాడు? మేము సూసైడ్ బ్యాచ్ అవి తయారవుతాం అంటే సూసైడ్ బాంబర్స్ అయిపోయినప్పుడు ఏంటి చెప్పాడు? చంద్రబాబు గారు ఒప్పుకోలేదు కానీ మేము ఇష్టమే అంటే లోకేష్ త్రూగా రెడీ, దరిద్రాలన్నిటికీ రెడీ. ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ తెలుగుదేశాన్ని బ్రేక్ చేయడానికి ఇలాంటి ఏం నడిచిన బ్యాచ్ దాపరించింది. అది లోకేష్ అండర్లోనే ఉందని కృష్ణ గారికి తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఈ దిక్కుమాల కార్యక్రమాలకు తెరలేపుకొని ద ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ తెలుగుదేశాన్ని డిస్టర్బ్ చేస్తున్న బ్యాచ్ అన్నది కింద ఎస్టాబ్లిష్ చేయండి. అందుకే చూడు, లోకేష్ లాంటి పెద్దవాళ్ళు పట్టించుకోడు. అవును, ఎవరెవరు సలహాదారులుగా ఆ స్థాయిలో ఉన్న పాండ్యం సిమెంట్ కి సంబంధించిన మనుషులను కూడా హ్యాండ్ డిస్టెన్స్ లో. చంద్రబాబు నాయుడు గారు చూడు, 54 రోజులు ఎన్ని రోజులు జైల్లో పాపం, 50 రోజులు. 3 రోజులు ఇలాంటి చిన్న ప్లేయర్ని పంపించిన 3 రోజులు బయలు తీసుకొస్తాడు. ఓవర్ యాక్షన్ చేసి పెద్ద 2 రోజులు ఉంచాడు. ఈ చేసేవన్నీ తింగర వ్యాపారాలే. ఈ తింగర భజనకి ఈ పక్కన ఈ బుద్ధ వెంకల్ నాటి ఇంగిత జ్ఞానం మాట్లాడు, బుద్ధి జ్ఞానం కూడా లేకుండా చేసే భజన బ్యాచ్ని పెట్టుకుని ఒక ప్రైమరీగా ఒక చంద్రబాబు నాయుడు గారు అలాంటి స్థాయికి పార్టీకి ఎలాంటి డ్యామేజ్ చేస్తున్నారు గమనించుకోవాలి. ఇప్పుడు ఎవడైనా సరే అధ్యక్ష మార్పు గురించి మాట్లాడేంత విషయాలు ఎప్పుడు ఉంటాయి? అసలు ఇది రైట్ టైం కాదు. టైం మళ్ళీ అదే బోగనిశాల కరిసనాల బంకుడు ఛానల్లో కూర్చోబెట్టి భజన కార్యక్రమం. ఆడుకున్న కేటగిరీ ఏంటి? 3 గంటలు డైపర్ వేసుకుని కదలకుండా కూర్చొని డిబేట్ చేయగలరు. అదొకటే క్రైటీరియాకి. లోక జ్ఞానం, ఇంగిత జ్ఞానం, ఏ టైంకి ఏం మాడాలో వాళ్ళు ఆల్రెడీ సర్దేసుకుంటారు. పౌడర్ డబ్బాడు, ఈ కరిసనాల డబ్బాడు, వీళ్ళందరూ సర్దుకుంటుంది ఏంటంటే కొన్ని సర్వేలు మీకు కాకుండా వాళ్ళకి వస్తున్నాయి అన్న సర్దేశారు. అవకాశవాద రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారు పార్టీ బలైపోతుంది.
ఇది బాధ అంతా ఏంటి, నందమూరి కనబడకూడదు. దీనికి వెనకాతల నుంచి ఏంటంటే ఈ జింగి చిక్కం బ్యాచ్ గాని రెడీ చేసి ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే కానీ, మీరు జర్నలిస్టులు చాలా మంది చెప్తుంటారు జూనియర్ ఎన్టీఆర్ రాకంతోనే తెలుగుదేశం పునర్వైభవం అని. ఇక్కడ బాలకృష్ణ గారు ఉన్నారు, నందమూరి బాలకృష్ణ గారి వైబ్రేషన్స్ వినిపించకూడదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో 2 టర్ములు కంటిన్యూస్ గా గెలిచి ఉన్నాడు, ఆయన ప్రజలు యాక్సెప్టెన్స్ తో. అలాంటి పని చేయడు. యూరి లోకేష్ చిన్నపిల్లడు, ఆ పిల్లల్ని తీసుకొచ్చి నేను ఎక్కించాలి. వీళ్ళకేంటి ఇదంతా స్ట్రాటజీ. ఆ తబేలా ఛానల్ డైరెక్షన్లు ఇస్తారు, ఆ పచ్చళ్ళు లీడును, దానికి అనుగుణంగా వీళ్ళు జంగల్ డ్రమ్స్ ప్లే చేస్తుంటారు. అంటే వారసత్వ రాజకీయాలకి ఎలా తెరలేపుతుందో చూడండి. ఇదేమన్నా రాజరిక వ్యవస్థ? మహానుభావుడు రామారావు గారు పెట్టిన పార్టీలో యాక్సెప్టెన్స్ తో అది చూడండి. అందుకే దమ్ము తీరలేక మానాడు పెట్టుకోవట్లే. అవును, ఎందుకంటే అధ్యక్షుని ఎన్నుకోవాలి, జనరల్ గా మహానాడు అధ్యక్షుని ఎన్నుకోవాలి. అధ్యక్షుని ఎన్నుకుంటే లోకేష్ రాజకీయ అరంగేట్రం గమనించండి, ఇలాంటి దిక్కుమాల ఫీలర్లతోనే స్టార్ట్ అయింది. అవును, మీకు అర్థమైందా? సో ఎప్పుడైతే ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ తో ఒక మోడ్యులేషన్స్ పెంచుతూ రాజకీయ అరంగేట్రానికి తెరలేపిన ఉదంతంలో మినిస్టర్ దాకా మనం భరించవలసి వచ్చింది. ఆ చైతన్య కృష్ణ సినిమా భరించినట్టు ఇక్కడ ఇప్పుడు అధ్యక్షుడు దాకా భరించే స్థాయికి తీసుకొస్తారు. అని ఎవరు చెప్తున్నారు? ఇంకో సినిమా యాక్ట్ చేసే సూపర్ స్టార్ నువ్వు అని చెప్తున్నారట. అలాగా కుటుంబ పరంగా సినిమాలో నటించే సామర్థ్యం లేకపోయినా బలవంతంగా రామారావు గారి పేరు చెప్పుకుని చెట్టు పేరు అమ్ముకుని గాయలు అమ్ముకుంటూ మన నెత్తికి దాపరించాడు. ఇక్కడ రాజకీయ అనుభవం లేదు, రాజకీయ అరంగేట్రంలో వైవిధ్యభరితమైన రాజకీయ కోణమే లేదు. అవును, కానీ సింపుల్ లాజిక్ చెప్పాలంటే రాయలసీమ డిక్లరేషన్ అంత పాదయాత్ర చేసినాడు, మేనిఫెస్టోలో ఎక్కడ బుల్లెట్ పాయింట్ ఉందా? లేదు. ఇంకెందుకు ఎంతసేపు ఉన్న రెడ్ బుక్ మిమ్మల్ని అందరినీ చంపేస్తాం, పొడి చేస్తాం, కోట్లో తీసి పరిగెట్టించేస్తాం, 300కి 3000కి 4000కి తేడా తెలియకుండా 300 400 అంటాడు. చిన్నపిల్లలకి పార్కులు కట్టిస్తారు, ఆడుకోవాలి. రైట్ సార్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తేనే భయపడే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళ కాదు, వాళ్ళ నందమూరి అనే వైబ్రేషన్ ని వినిపించకుండా చేయడానికి ఈ తబేలా బ్యాచ్ రెడీ అయిపోతుంది. గతంలో మీకు నాకు తెలిసి నానిగారి వెనకాతల ఉన్న అతిరథ మహారాజులందరూ రామారావు గారు ఆయన నుంచి పార్టీని పరిరక్షిస్తున్న క్యాడర్. అవును, వల్లభనేని వంశీమోహన్, అందరినీ మీరు ఎంతో మంది పేర్లు తీసుకున్నారు. అందరూ రామారావు గారి పేరుతో ఆ స్థాయిని ఎప్పటికీ మర్చిపోకుండా తెలుగుదేశంతో కమిట్మెంట్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఈ జుజుబీ బ్యాచ్ గారు వస్తారో వీళ్ళ నుంచి రామారావు గారికి డ్యామేజ్ జరుగుతుంది. ఇది ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ ప్యారల్ గా నడిపిస్తున్నారు టు డైల్యూట్ నందమూరి అనే బ్రాండ్ ని. ఎందుకంటే వీళ్ళు ఆ ప్రాతిపదిక మీద అధ్యక్ష మార్పు దాకా వస్తే బాలకృష్ణ గారు ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో యాక్సెప్టెడ్ క్యాండిడేట్ ఉన్నాడు కదా. అవును, అది తీసుకోవాలి కదా లాజికల్. మెడల్ సర్టిఫికేట్ అని ఒక ముద్ర వేసిరుగా. అదే చెప్తున్నాడు, వీళ్ళు అనుగుణంగా వీళ్ళకి మలుచుకోవడానికి అసలు ఏమీ తెలియకపోయినా ఇటు అతిరథ మహారాజుల కింద పోర్ట్రేట్ చేయడానికి చేస్తున్న ఒక దాష్టికం అంటారు. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇది వాళ్ళ స్ట్రాటజీ. నందమూరి అనే వైబ్రేషన్స్ ఆ కిరసాల బంకోడు ఎప్పుడైతే చెప్పాడో అది వినిపించకుండా చేయడానికి సెకండ్ స్టింట్ ని వీళ్ళు రెడీ చేసేస్తున్నారు. ఆ గ్రూప్స్ లో చచ్చినట్టు ఎంత సీనియారిటీ, ఎంత లెగసీ, ఎంత పార్టీ 42 సంవత్సరాలు బట్టి ఉన్న వాళ్ళు కూడా ఆలోచన కన్నా ఛాన్సే లేకుండా. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఓకే, నెక్స్ట్ వైసీపీ ఎఫ్ఐఆర్స్ కి వెళ్తే ఈ కాన్ఫిడెన్స్ కు రీజన్ ఏమంటారు సార్? సంబరాలకు సిద్ధమవ్వండి, పని చేస్తేనండి. ఇప్పుడు మీరు నెలంతా పని చేయండి, జీతం 2 రోజులు లేట్ అయింది అనుకోండి, ఎవరి కోసం ఎవరు పోయి అన్న కాన్ఫిడెన్స్ లెవెల్తో మాట్లాడతారు. అవును, అట్లా కాన్ఫిడెన్స్ ఏంటి, 5 సంవత్సరాలు నేను పని చేశాను, దానికి మీరు ప్రతిపరంగా రెసిప్రొకేట్ యాటిట్యూడ్తో కుల మతాలకు అతీతంగా మీకు సింపుల్ లాజిక్ చెప్తా. 4,15,00,000 మందికి సంక్షేమం అందించారండి జగన్మోహన్ రెడ్డి. అందులో 2,26,00,000 మంది వైఎస్ఆర్సీపీ, మిగిలిన వాళ్ళు 1,58,00,000 అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇచ్చాడు. దేని భయపడాలండి ఆయన? మరి వీళ్ళు మాట్లాడిన అరాచక పాలన, కిరాతక పాలన, సైకో ఎందుకు మేనిఫెస్టో లేదు కదా? మీరు సీనియర్ జర్నలిస్టే, మీకు ఎవరికి పని చేస్తారు? రేపు 4వ తారీఖు డబ్బాలు ఓపెన్ చేయగానే ఎవరెవరు డబ్బాలో దూరుతారు, డబ్బాలో బయటకు ఎవరు వస్తారో తెలుస్తుంది. డబ్బాలో గులకరాలు వేసుకోవడం చాలా సులువు సార్. 4వ తారీఖు దాకా వినిపిస్తాయి సౌండ్లు. 1వ తారీఖు ఎగ్జిట్ పోల్ తో సగం సభకు నమస్కారం బ్యాచే ఉంటుంది. అందుకే మీకు అధ్యక్ష మార్పు ఇలాంటి చెత్త చెదరం మీద ఆల్ ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు ధైర్యంగా సంబరాలకు రెడీ అవ్వండి. 4 నెలల అచేతన గవర్నమెంట్ వ్యవస్థల త్రూగా ఎలక్షన్ కమిషన్ త్రూగా నిలువరించొచ్చేమో, బట్ ప్రజాస్వామ్య పునర్స్థాపన పరిరక్షణ జగన్మోహన్ రెడ్డితో జరుగుతుందని వాళ్ళ ధైర్యం, కాన్ఫిడెన్స్. ఓకే, మీరు అటు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో చూసిరు, పలు స్టూడియోల్లో చాలా మందితో మింగిల్ అయి ఉన్నారు. ఎంత రావచ్చు స్కోర్ నంబర్? నేను సంక్షేమ ఫలాలు నేను చెప్తున్నాను కదా సార్, సంక్షేమ ఫలాలు మాత్రమే నేను 4,15,00,000 మంది యొక్క అనాలిసిస్ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల త్రూగా కోఆర్డినేట్ చేసిందా మా మునిబాబు గారి ఒక అనాలిసిస్ త్రూగా. అంటే అలాగే నేను రేస్ సర్వే కూడా కుల ప్రాతిపదిక మీద సంక్షేమాలు అందుకున్న దగ్గర 2,38,000 మంది నియోజకవర్గానికి అగ్రిగేట్ తీసుకుంటే అగ్రిగేట్ 1,50,000 మంది అందుకున్నారు. సో ఈ ఫలాల యొక్క సారాంశంలో చూసుకుంటే నేను ఇందాక చెప్పాను చూడండి, 2,26,00,000 మంది వైఎస్ఆర్సీపీ
అనుసంధానించుకున్న వాళ్ళు. అవి కాంక్రీట్ ఓటర్స్ అనుకోవచ్చా? ఎందుకంటే నీకు ఇవాళ వాలంటీర్ వ్యవస్థలుగా 50 ఏళ్ళకి ఒకటి కదా, నేను వాళ్ళతో కోఆర్డినేట్ చేశాను. సచివాలయంలో 2200 మంది ప్రజలకి సంక్షేమం ఎంతమందికి కోఆర్డినేట్ చేసి ఈ 2 అలైన్ చేసుకున్నాను. సో దీంట్లో నేను చెప్తుంది అదే 4,15,00,000 2,26,00,000 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటే 1,58,00,000 అపోజిషన్ పార్టీలు, తెలుగుదేశం అవచ్చు, జనసేన అవచ్చు. సో ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ దగ్గర 80 లక్షల పైచీలకు డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా నా సక్సెస్ మాడ్యూల్ 121 to 149 నేను ఇస్తున్నాను. ఇది ఏమి ఎగ్జాగరేషన్ అనిపించట్లేదా సార్? అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా ఎందుకు అనిపిస్తుంది? అంటే మీరు ఎగ్జామ్ పుస్తకంతో చదివారండి, బీజేపీ గేట్ 2 పేపర్లు చదువుకున్నారు, అది వేరు, ఇది ప్రజా తీర్పు కదా. ప్రజలు కూడా అంతే కదా, ఇది 5 సంవత్సరాలు జరిగే ఎగ్జామినేషన్ కదా. 5 సంవత్సరాలు నిరంతరంగా ప్రజల్లో ఉన్నాడు. కరోనా 2 సంవత్సరాల పాండమిక్ ఒక ముఖ్యమంత్రిగా ఎలా పరిరక్షించాడో ప్రజలకు తెలుసు. తర్వాత 57 నెలల నిరంతర పాలనలో నిజంగా ప్రజానాయకుల్ని ప్రజల దగ్గరికి ఉంచడం లేదా గడప గడప ప్రోగ్రాంలో. అటప్పుడు ఆయన ఎందుకు భయపడాలి? గతంలో ఎల్లన్న పొలంలో మళ్ళీ ఎవరో మీరు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో అని ఎదుర్కొని సత్య దగ్గర వీళ్ళ మధ్యలో కాల మధ్యలో తిరుగుతుంటే ఇవన్నీ పనిచేసినాయి. ఆఫీస్ కే పనిచేస్తాయి. ఇప్పుడు రోజు మీరు ఆఫీస్కి వస్తే మీ బాస్ దృష్టిలో ఎలా ఉంటారు? బాగా పని చేస్తున్నారు బాయ్ అని శబాష్ అంటాడా? వస్తున్నారా బాబు, రోజుకి వస్తున్నాడు, 10 వీడియోలు చేసి 20 వీడియోలు చేస్తే మీకు వచ్చి మెరలు ఎలా ఉంటాయి? వస్తారా బాబు, బ్రహ్మాండంగా అతని పని అతను చేసుకుని వెళ్తాడు. సార్ ఈ కాన్ఫిడెన్స్ కు మరి అంటే 10 days ఎందుకు టైం పట్టింది? అంటే అనాలైసిస్ ఏమైనా టైం పట్టిందా? ఇప్పుడు 13 ముగిసింది, ఈ రోజు 25 టైం. మీకు ఆయన విదేశానికి వెళ్ళక ముందే ఐపాక్ టీమ్ కి ఎదురుగుండా చెప్పాడు కానీ వైసీపీ శ్రేణులు ఏవి కూడా అంత ఓపెన్ గా వాళ్ళు ఎవరిపైన చేసింది ఎవడైనా బయటకు వచ్చి చెప్పుకున్నాడు ఎప్పుడైనా? వాళ్ళ నోట్లో నాలుగు లేదు, చిన్న తెప్పల బేచల్లాగా ఉన్నారు వాళ్ళు. ఓకే, అందుకే చెప్తున్నాను, సర్వం తానే నడిపించిన జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ సమాయత్తమై నా వలన మీకు మంచి జరిగితే నాకేంటి అన్నాడు. ఇక్కడ 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. అంటే దేనికి భయపడాలి? జగన్ వర్సెస్ యాంటీ జగన్. అది వాళ్ళు ఇస్తున్న యాంటీ జగన్ బిల్డప్. వాళ్ళు 1,58,00,000 కూడా ఎంత రెసిప్రోకేట్ ఇటు పక్క వస్తారో చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న కృతజ్ఞత వరకు ఉండదు, పెట్టిన చేయని మర్చిపోరాడు. ఈ 1,58,00,000 రిటర్న్ కనుక ఈసారి వచ్చింది అనుకోండి, రేపు June 1 నాకు వచ్చే అనాలిసిస్ లో నేను చెప్తా. ఎగ్జిట్ పోల్స్ అందరూ చేస్తారు, నేనేమో సంక్షేమాల ఎగ్జిట్ పోల్స్ చేస్తున్నాను. సో ఆబ్వియస్ గా రైట్ సార్, మన చూసినాం కదా 81.86%, అంటే గతంతో పోలిస్తే 2% అడిషనల్ ఓటింగ్ జరిగింది. జనరల్ గా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత అయి ఉండాలి, లేదంటే ఓటు చైతన్యమైన. అది పాత పెట్ట కదా, ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్ పెరిగిందంటే ఈసారి కొంత డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు? ఈ డిఫరెన్స్ ఈసారి అని కాదండి, జనరల్ మీకు చెప్తున్న పర్సెప్షన్. మీరు 2019లో మోడీకి 303 సీట్లు వచ్చాయి, 2% పెరిగింది. వెస్ట్ బెంగాల్లో ఎంత పెరిగింది తెలుసు కదా, అక్కడ 5 సీట్లు వచ్చాయి, పెరిగాయి కదా. ద సేమ్ సినారీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉమెన్ ఓటింగ్ టర్న్అవుట్ ఎక్కువ ఉంది. అవును, సో ఆబ్వియస్ గా ప్రతి జిల్లాలో లబ్ధిదారులందరూ ఉమెన్ ఓటింగ్ ట్రెమెండస్ గా పెరిగినప్పుడు ఆబ్వియస్ గా సక్సెస్ రేషియో ఎవరికి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డికే కనపడుతుంది. నేను అందుకున్న కృతజ్ఞతాభావంతో ఆయన సభలకు కానీ సమావేశాలకు కానీ ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఉదాహరణ చూడండి. ద సేమ్ రెసిప్రొకేషన్ ఓటు రూపంలో చేసి చూపించారు. సేమ్ టైం టీవీలలో కూడా జనాలు టీవీలకు అతుకుపోయి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పాజిటివ్ ఓట్ అని అనుకోవచ్చు. ఆబ్వియస్ గానండి, ఇప్పుడు నేను మీకు మంచి చేస్తే మీరు నాకు మంచి చేస్తారు, నేనే మీకు చెడ్డ చేశాను అనుకోండి. ఈ 75 ఏళ్ళు సంవత్సరంన్నర బడ్జెట్ తీసుకొచ్చి ప్రజలకి సంక్షేమం ఇస్తే అనా పైసలతో లెక్కలు ఉన్నాయి. లబ్ధిదారులు ఎవడైనా 1,00,000 నుంచి 9 లక్షల రూపాయలు అందుకున్నావు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు దేశంలో, రాష్ట్రంలో? సో అలాంటి వాటిల్లో వాట్ సెట్ ఆఫ్ పర్సెప్షన్స్ క్యారీ అవుతాయి అన్నదే ఆన్సర్. ఓకే రైట్ సార్, ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ చర్చ ఏంటంటే, గత ఎన్నికల్లో 2019లో పోలింగ్ అయిపోయిన మరుసటి రోజే ఐపాక్ వెళ్ళి ఒక అగ్రెషన్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్గా గెలుస్తున్నాం మనం అని చెప్పి కేక్ కూడా కట్ చేసి, బట్ ఈసారి మాత్రం 2 days టైం తీసుకున్నాడు. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? లాస్ట్ టైం అగేన్స్ట్కి వెళ్ళింది ప్రశాంత్ కిషోర్ గారు, ఈసారి ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇదే ప్రభుత్వంలో ఉన్న ఫస్ట్ ఆన్సర్. ప్రజలు ఈయన మెచ్చుకుని ఎలా వెళ్ళారు, ఈయన కోసం పనిచేసిన వాళ్ళ కోసం ఈయన వెళ్ళాడు. ఇదే గమనించాలి. 2 days ఏం జరిగి ఉంటుంది? మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ తోనే చెప్పారా? ఏదైనా సరే క్షేత్రస్థాయిలో పని చేయందే. ఇవాళ పాదయాత్రలో కూడా ఇంచి కొలుచుకుని వచ్చాడు, నా రాష్ట్రానికి నా ప్రజలకి ఏం చేయాలని. దాని సారాంశం ఆయన పనిచేసి చూపించాడు. 5 ఏళ్ళు ప్రజలకి ఈసారి 5 ఏళ్ళు పనిచేసిన తెలుగుదేశాన్ని చూశారు, 5 సంవత్సరాలు పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఎవరు కావాలో అలా నేతలు. ఇప్పుడు ఎవరైనా క్లాస్ ఫస్ట్ వచ్చినాడు మీరు ఉన్నారు అనుకోండి, 2 ఎగ్జామ్ రాస్తారు. మీరు వాడు పక్కన కూర్చున్నంత మాత్రం మీ క్లాస్ ఫస్ట్ వస్తుందని గ్యారంటీ లేదు కదా. వాడు ఒక కాంటెస్ట్ లో వస్తూ చెప్తాడు, మీరు ఆడ పక్కన 2 బిట్లనే చూడకపోయి ఉంటున్నా చూశాను కాబట్టి నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకుంటారు. ఆ తేడా ఉందా లేదా? అదే తేడా. ఇక రాష్ట్రంలో జరుగుతున్న ఈ పల్నాడు వేదికగా జరిగిన ఈ సినారీ ఏదైతే ఉందో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టార్గెట్ గా ఈ పచ్చపత్రికలు చేస్తున్న విష ప్రచారాన్ని ఎట్లా చూడాలి? బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మీలాంటి జర్నలిస్ట్ అయితే వాళ్ళతో మాడాలి సార్. వాళ్ళందరూ ఏంటంటే పచ్చళ్ళు అమ్ముకున్నాడు, రోజు చేసుకుంటూనే ఉంటా వాళ్ళ మీద. జర్నలిస్ట్ కాబట్టి మీరు ఒకటి పచ్చళ్ళు అమ్ముకున్నాడు,
ఇంకోటి కిరసనాల డబ్బాలు అమ్ముకునేవాడు, కిరసనాలు అమ్ముకునేవాడు. వాడికేమో 3 గంటలు డైపర్ వేసుకుని కూర్చునేవాడు, నన్ను కూర్చోబెట్టి ప్రవచనాలు చెప్తుంటే. ఇంకోటేమో పెట్రోల్ బంకు ఎత్తుకెళ్ళిపోయారు మొన్న. అక్కడ పిన్నెల్లిని పక్కన పెడితే ఇంకొక 6 ఉన్నారు కదా సార్, వాళ్ళ గురించి ఎక్కడ ఒక సార్ మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్స్ మెజరబుల్ ఫెయిల్యూర్ ఎలా ఉందంటే, సెన్సిటివ్ పాకెట్స్ లో దే నీడ్ టు డిప్లాయ్ ఎక్స్ట్రా ఫోర్సెస్. పిన్నెల్లి గారు ఇచ్చిన 3 లెటర్లకి సారాంశం ఏంటి, వాళ్ళు ఏం పని చేయలే. తర్వాత బ్రహ్మానంద రెడ్డి లాంటి వ్యక్తి ఎప్పుడైతే కౌముది గారు, పూర్ణచంద్రరావు గారు ఆధ్వర్యంలో గతంలో ఆయన ఎత్తుకోదేసి బయట బస్సులు ఎక్కించి ఊరవతలో 10 సంవత్సరాలు బహిష్కరణ ఇచ్చినప్పుడు మళ్ళీ రాష్ట్రంకి వచ్చి ఇక్కడ క్యాండిడేట్ కింద నిలబడుతున్నప్పుడు పోలీస్ ప్రికాషన్స్ ఏవి, కౌముది గారిని కానీ పూర్ణచంద్రరావు గారిని కానీ అడిగిన ఉదంతం ఉందా? ఇవేమి లేనప్పుడు సో వాళ్ళు ఏమవుతుంది, గుడ్డెచ్చీల్లో పడినట్టు వాళ్ళు ఒక డిజైన్డ్ ఏబి వెంకటేశ్వర గారి ప్రోగ్రామ్ ప్రకారం, డిజైన్డ్ ప్రోగ్రామ్ ప్రకారం ఒక అనిశ్చితితో రాష్ట్రంలో ఓటింగ్ పర్సెంటేజ్ జరగకుండా చేయడానికి ప్లాన్ చేశారు. కానీ అక్కడికక్కడ నిలువరించబడిన తర్వాత సంయమనం పాటించిన పిన్నెల్లి గారు లాంటి వాళ్ళ వ్యక్తి. ఎందుకంటే గతంలో అమరావతి ఉద్యమంలో రాళ్ళేసి కారు కొట్టిన ఆయన ప్రతిస్పందన ఏది? 2014లో ఆయనే గెలిచాడు కదా, 19లో కూడా ఆయనే గెలిచాడు కదా. ఈ వ్యక్తి గెలిచిన వ్యక్తి ఎప్పుడైతే రెసిప్రోకేట్ యాటిట్యూడ్ లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనే, గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయనే గెలిచినప్పుడు ఆ స్థానికతంగా ఆ ప్రజల్లో వ్యతిరేకత కానీ లేదా 2019లో ప్రభుత్వం తరఫున వీళ్ళుండి కూడా అక్కడ అనిశ్చితి లేదన్న విషయం ఎస్టాబ్లిష్ అయినప్పుడు అతని మీద బురదజల్లే కార్యక్రమానికి తెరలేపారని అర్థం కదా. వ్యవస్థ త్రూగా అది కూడా ఎలక్షన్ కమిషన్ ఒక నిర్లప్తత. మీకు 2 విషయాలు చెప్తా. ఎలక్షన్ కమిషన్ పవన్ కళ్యాణ్ భార్య తీసుకెళ్లి ఓటేయడానికి ఎలాంటి వెసులుబాటు ఇచ్చింది? 1000 గజాల లోపల ఒక వీడియో తీసి ఆ వీడియో తీసుకెళ్లి మనం అలాంటి వీడియో కెమెరాలు పట్టుకెళ్ళొచ్చా, లేకపోతే సెల్ ఫోన్లు పట్టుకెళ్ళొచ్చా? మనకు ఎవరికి డిస్కషన్ ఎవడో తీసిన వీడియో లోకేష్ లట్టుడు ఏ ప్రాతిపదిక మీద ఎస్టాబ్లిష్ చేశాడు? ఎలక్షన్ కమిషన్ కేటగిరికల్ ఫోటో చేసింది కదా, మేము వీడియో రిలీజ్ చేయలేదని. దీని అంతటికన్నా ముఖ్యం పిన్నెల్లి గారికి బెయిల్ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, 11 చోట్ల ఎరగొట్టినా సరే ఏ విధమైన అవకతవకలు జరగల, బ్రహ్మాండమైన ఎలక్షన్ జరిగిందని చెప్పినప్పుడు అక్కడ దార్శికం చేసాడని ఏ ప్రాతిపదిక చెప్తారు? కాంట్రడిక్షన్స్ కదా. సో దీంట్లో ఒక కాన్స్పిరసీ థియరీని జస్టిఫై చేసిన లోకేష్ లాంటి రాజకీయాలు తెలియకుండా నాటకాలు చేసే బ్యాచ్ అంటాను నేను. ఇలాంటి వాళ్ళు స్పేర్ చేయడం బుద్ధి తక్కువతనం అంటాను. స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఒక ఇది ఉంది. పిల్లలు పాడైపోతున్నప్పుడు 2 బీక్ కానీ సెట్ అవ్వడు. ఇలాంటి వాళ్ళకి సెట్ చేసే మార్గం వ్యవస్థ చేయాలి, మనం కాదు. వ్యవస్థ త్రూగా ఇలాంటి వాళ్ళకి శిక్షార్హులు చేస్తే పిల్లల మీద ఎన్ని సెక్షన్లు అంటాం కాదు, హైయెస్ట్ 50 రూపాయల పెనాల్టీ క్లాస్ కాదు, ట్రెస్పాసింగ్ కేసు పెట్టారు. దాని సెక్షన్ ఉంటాయి, మర్చిపోయాను చెప్పాలంటే. ఒక ఎలక్షన్ లో ఆయన క్యాండిడేట్ గా ట్రెస్పాసింగ్ ఎలా వద్దండి? తెలివి ఉండాలి. అందుకని తెలివి తక్కువ మేళాలతో కేసులు ఎట్టిస్తే ఉమ్ముతడి కేసుల కింద ఉంటాయి. ఫైనల్ గా ఇప్పుడు కొంతమంది అంటే ఓటేయలేదు, మేము ఓటేయడానికి వెళ్తే మమ్మల్ని తరిమేశారు అని చెప్పి మూకుమ్మడిగా సుప్రీంకోర్టు మెట్లెక్కే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు 11 ఈవీఎంలు ఇరిగిన దగ్గర ఎలక్షన్ కమిషన్ స్పందించాలండి. రెండోది ఐఎస్ఆర్సీపీ కంప్లైంట్ ఇచ్చిన దగ్గర రీపోలింగ్ దే ఆర్ రిక్వెస్టింగ్. సాధారణంగా చూడండి, పెద్దానికి ఎగేసుకుని ఆ వరలరామయ్య, నక్క ఆనంద్ బాబు, అశోక్ బాబు పక్క డీజీఎఫ్ పోతారు కదా, ఇక్కడ ఈవీఎం ఎరగొట్టాడు, రిగ్గింగ్ జరిగింది, మాకు ఎలక్షన్ పెట్టాలి, రీ ఎలక్షన్ పెట్టాలని అడగాలి కదా. వాళ్ళు ఎందుకు అడగట్లే? గమ్మున ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా కాన్స్పిరసీ థియరీ అదే, వాళ్ళు చేసింది వాళ్ళకి తెలుసు తప్పని. అందుకే చంద్రబాబు నాయుడు ప్రవచనం ఏంటి, 11 గంటల లోపల తగ్గొట్టింది, మనం అందరూ వేసి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి కొట్టేస్తారు, భయం పడిపోతారు అనుకుంటారు. మీకు భయం ఉంది సార్, ఎవరికి భయం లేదు. మీకు జడ్డితనం ఉంది, మీ ఒక్కరికి ఉంది, ఇంకెవరికి లేదు. అంచేత జరగవలసింది ఒక కాన్స్పిరసీ థియరీ మీరు డిజైన్ చేసి దానికి రక్తి కట్టిద్దాం దగ్గర. ఇట్స్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్డీఏ, దట్స్ ఇట్. మీ విశ్లేషణ ప్రకారం రీపోలింగ్ జరిగే అవకాశం ఉందా సార్? లేవండి, వాళ్ళు చేతులు కడిగేసుకుంటారు. ఎప్పుడైనా చెదురు మొదలు కట్టడంతో ఏట్లేదు, సభకు నమస్కారం అంటే నేను గౌరవ న్యాయస్థానం కూడా ఆ ప్రాతిపదికనే బెయిల్ ఇచ్చిన తర్వాత ఏమి జరగనట్టు లెక్క. ద ఫస్ట్ అథెంటికేటివ్ వాయిస్ సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అంటారు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చిందో దట్స్ కన్ఫైన్ టు దట్. రైట్ సార్, ఇక ఫైనల్ గా ముగించే ముందు ఎట్లాగో సంబరాలకు సిద్ధమవుతున్నారు, బాగుంది. టీడీపీ అధ్యక్షుడు ఎవరయ్యే అవకాశం ఉంది? ఆ తర్వాత విషయం సార్, 2 ఇయర్లీ సబ్జెక్ట్. ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క ఇది చూస్తే మంగళగిరికి సంబంధించింది. ఎవరు గెలుస్తారో మీకు చెప్పడం చాలా సులువు. సార్ సార్ పెద్ద చేసి ఇక్కడ ప్రజలకు కొన్ని చూపించిన తర్వాత మనం పెద్ద చేయొచ్చు. సార్ మంగళగిరిలో పార్టీ అభ్యర్థి ఎవరండి? నారా లోకేష్, ఎన్డీఏ కూటమి నుంచి. మళ్ళీ అనమాట పవన్ కళ్యాణ్ అలా ప్రింట్ విషయం అడిగాడు, ప్రింట్ వస్తుందా అని. దేనికి అడిగాడు సార్? ప్రింట్ రాదా అన్నాడు. దేనికి అన్నాడు అంటే, సార్ మీకు ఆగండి సార్, అలా ఆవిడ తీసుకెళ్లి ఓటేసాడు సార్. మనసులో ఏంటుంటది తెలుసా సార్, ఆయనకి ఆ గుడ్డ ఓపడం, ఎర్రగొడ్డ, ఆ గాజు గ్లాస్ ఇరిగిపోతుంది, గుచ్చుకుంటది, ఇట్ల మీద ఎర్రోడికి దేని మీద లోపం అన్నట్టు ఆ గ్లాస్ మీద ఉంది. ఇక్కడ చూస్తే లటక్కమైన రావు సుబ్రహ్మణ్యం గారికి నవతరం పార్టీ నుంచి గాజు గ్లాస్ ఇచ్చారు. ఇది బాగుందని లటక్కని గుద్దేశారు. గాజు గ్లాస్ కేసాడు. పక్కన నలుగురికి మనం కూటమికి నారా లోకేష్ చిన్నపిల్లడికి వేయాలి సైకిల్, నువ్వే ఈ పని చేసావని అడిగారు. అడిగితే అప్పుడు ప్రింట్ ఏమైనా వస్తుంది ఏంటి అని అడిగాడు. అంటే ఏంటి భయం,
ప్రింట్ వచ్చి మీరేటోడు పట్టుకోడు జర్నలిస్ట్ మనోడు వెళ్ళి గుద్దారా గాజు గ్లాస్ కి ఓటమికి లేదు. వీళ్ళకి ఎందుకు తెలుసు అని చెప్తున్నాను. మొదటిది మేనిఫెస్టో రోజు ముగ్గురు నిలబడ్డారు, తెలుగుదేశం జనసేనోడు అండ్ బీజేపీ వాడు. చిచ్చి నేను ముట్టుకొని అంటాడు బీజేపీ వాడు. అంచేత పొత్తులో ఒకడు దెబ్బ కూడా జాన కొట్టాడు తెలుగుదేశానికి. రెండోది ఎందుకంటే తెలుగుదేశం మేనిఫెస్టో కాబట్టి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వాళ్ళు నడిచి బీజేపీ అడుగు చేయడంలో ఉన్నాయి కదా, పొత్తు ధర్మాన్ని విగతం కలిగించాలంటే సైకిల్ కుదరదు, లేకపోతే గ్లాసుకు కొట్టాను. అందుకనే ఆ ప్రింట్ గట్రా వచ్చిందంటే దాంట్లో ఎవరికేసాడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అది బయటపడిపోయింది అనుకోండి, దొరికిపోతారు కదా. అంచేత జాగ్రత్త పడి ప్రింట్ ఏమైనా వస్తుంది ఏంటి ఇస్తారేంటి నాకు అని అనుమానం రాకుండా అడిగాడు. మీకు అర్థమైందా? ప్రతిదానికి వెనకాల ఒకటి ఉంటుంది. ఫస్ట్ బీజేపీ వాడు మేనిఫెస్టో చుచ్ నేను ముట్టుకోను నేను ముట్టుకున్నాను అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ కనపగానే అంతరాత్మ ఘోషిస్తుంది నా గ్లాస్ నాదే అని కొట్టేసాడు. అంటే మనస్సాక్షి ఆధారంగా వేసిన ఓటు. ఎందుకని ఏంటి తెలియదు కాబట్టి. ఎందుకంటే నిలబడి నియోజకవర్గంలో ఓటు లేదు. ఇప్పుడు ఎవరు ఉంటారు రేపు పొద్దున ఆడతారు. ఇక్కడ అమేథీలో సోనియా గాంధీకి ఉందో, రాయ్బరీలో రాహుల్ గాంధీకి ఉందో, వాళ్ళిద్దరు ఢిల్లీలో ఓటు వేశారు. రేపు పొద్దున నాకు చెప్తారు వాళ్ళతో మీకు పోలికేట్. కానీ గ్లాస్ టెంప్టేషన్ ఎలా ఉంటుంది చూసారు కదా, గుచ్చుకుంటుంది మనకే అని భయంకి గుద్దించాడు. కానీ ఇక్కడ పొత్తులో నారా లోకేష్ కడుపు కొట్టాడు. పదునుగా ఈయన గుచ్చుకుంది, అయితే గుచ్చుకుంది ఆయనకి, గుద్దింది ఈయనకి. అందుకే ప్రింట్. పొత్తు ధర్మం ఎంత చక్కగా ఉందో మీరే చూసుకోండి. ఈ లెక్కన నారా లోకేష్ బయటపడే అవకాశం ఉందంటారా సార్? ఏం మరి వాళ్ళ కాళ్ళే ఓటు అయిపోతే మనం ఏంటి చేస్తాం? వాళ్ళ పొత్తు ప్రకారం వాళ్ళు వేయాలి కదా ఓటు. ఇప్పుడు ఆల్రెడీ సాంబశివరావు గారు లాంటి వ్యక్తి ఉన్నాడు, సామాజిక వర్గం వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి మంట ఎక్కువ బయటకు వచ్చిండు బీజేపీ నుంచి. వీళ్ళందరూ దేనికి మండిపోతున్నారు? మరి అట్లప్పుడు జనసేన సామాజిక వర్గ పరిరక్షకుడి కింద వచ్చినప్పుడు మంట ఎక్కిపోద్దు, కొట్టాడు బొమ్మ కనపడుతుంది. ఇది సార్ సూపర్ సార్. అసలు ఆ రోజు పోలింగ్ రోజు తన గుర్తు మీద తానే ఓటేసుకోలేని పవన్ కళ్యాణ్ అని ట్రోలింగ్ జరిగింది. కానీ లేదు, కానీ నేను సమాధానం ఇస్తున్నా. మా పార్టీ కాకపోయినా నా గుర్తు కనబడితే నా మనసు ఆగదని మాత్రం ఆన్సర్ ఇచ్చాను. లోకేష్ అక్కడ అరణ్యరావు నాకు అన్యాయం జరిగింది, నానారోడు నాకు కడుపు కొట్టాడు అంటే బై మిస్టేక్ ఈ ఒక్క ఓటుతోనే కనుక తీర్పు మారితే మాత్రం ఇది ఇంకా నారా లోకేష్ నియోజకవర్గానికి ఒక జస్టిఫికేషన్. చిరంజీవి గారు 50 ఓట్లతో గెలిస్తే రీకౌంటింగ్ పెడితే ఆర్కే గెలిచాడు తెలుసా? అంచేత గుర్రం ఎగరవచ్చు, మీరు చెప్పింది కరెక్టే. అతి తక్కువ ఓటుతో బయటపడింది అనుకోండి, ఇది నష్టం లేదు. ఓడిపోతే మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్క ఓటు అయితే మాత్రం థ్యాంక్స్ టు రావు సుబ్రహ్మణ్యం గారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.